అన్ని భాషల్లోకెళ్ళి ఉన్నతమైన మధురమైన పదం అమ్మ. సృష్టికి మూలం ఆడవాళ్ళు. ఆడవాళ్ళకి పరిపూర్ణత అమ్మతనంతో వస్తుంది. మాతృత్వం కోసం పరితపిస్తున్నారా? అసలు సంతానం లేమి అంటే ఏమిటి? హాయ్, హలో, దిస్ ఇస్ డాక్టర్ ఝాన్సీ, మెడికల్ డైరెక్టర్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఆరిజిన్స్ IVF సెంటర్. సంతానలేమి అంటే ఒక దంపతులు 1 సంవత్సరం పాటు పిల్లల కోసం ప్రయత్నం చేసి ప్రెగ్నెన్సీ రాకపోవడాన్ని సంతానలేమి అంటారు. దీనికి కారణాలు ఆడవారిలో ఉన్నాయి, మగవారిలో ఉంటుంది. ఆడవారిలో ప్రెగ్నెన్సీ రావాలి అంటే 5 అంశాలు కరెక్ట్ గా ఉండాలి. గర్భసంచి, అండాశయం, ట్యూబ్స్, ఈ మూడింటిని కలిపి పనిచేపించే హార్మోన్స్, మగవారి దగ్గర నుంచి వీర్యకణం. ఈ 5 అంశాలు సరిగా పనిచేస్తేనే ప్రెగ్నెన్సీ వస్తుంది. సో సృష్టిలో అమ్మ అనగానే ఆడవారి పనిలాగా అయిపోయింది. సో అలానే ప్రెగ్నెన్సీ రాకపోవడానికి మూల కారణం కూడా ఆడవాళ్లే బాగా నిందించడం జరుగుతుంది. కానీ ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణం 30% ఆడవారిలో ఉంటే 30% మగవారిలో ఉంటుంది. మిగిలిన 30% ఇద్దరిలో ప్రాబ్లం ఉండడం వల్ల రావడం లేదు. 90% పోగా 10% దంపతులలో ఏదైనా మగవాళ్లలో కానీ ఆడవాళ్లలో కానీ ఎటువంటి ప్రాబ్లమో కనిపించడం లేదు. వీళ్ళని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కేటగిరీలో వేయడం జరుగుతుంది. ఇక్కడ ఆడవారి నుంచి ప్రాబ్లమ్స్ ఏంటి అంటే గర్భసంచి. గర్భసంచిలో కొంతమందికి గదులు ఉండడము, లేకపోతే గోడ ఉండడం, ఇన్ఫెక్షన్ వలన కానీ, పులిపిర్లు అంటే పాలిప్స్ వలన కానీ ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలానే గర్భసంచితో పాటు 2 ట్యూబ్స్ పక్కకుంటాయి. ఈ ట్యూబ్స్ లో ఏం జరుగుతుంది అంటే వీర్యము, అండము ఇక్కడ 2 కలిసి ఫర్టిలైజ్ అయ్యి ఎంబ్రియో తయారవుతుంది. ఎప్పుడైతే ఈ ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం, ఎదర్ 2 ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం కానీ 1 ట్యూబ్ అయినా బ్లాక్ అవ్వడం వల్ల కానీ ప్రెగ్నెన్సీ రాకపోయేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దాని తర్వాత హార్మోన్స్. ఈ మూడిటి అంటే గర్భసంచి, అండాశయము, ట్యూబ్స్ ప్రాపర్ గా ఫంక్షన్ చేయాలి అంటే హార్మోన్స్ పాత్ర చాలా ఉంటుంది. ఈ హార్మోన్స్ అంటే థైరాయిడ్, ప్రొలాక్టిన్, AMH, ఈ 3 హార్మోన్స్ వాటి ఉండాల్సిన లెవెల్లో ఉంటేనే ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మగవారి నుంచి ఇంపార్టెంట్ మెయిన్ సింగిల్ ఫ్యాక్టర్ ఏంటి అంటే వీర్యకణం. ఈ వీర్యకణాలు ఎంత సంఖ్యలో ఉన్నాయి, అందులో కదిలే కణాల సంఖ్య ఎంత ఉన్నది అనే దాని మీద వాళ్ళ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం డిపెండ్ అవుతుంది. దంపతులని ఎలా ఎవాల్యుయేట్ చేస్తాము? సో 1 సంవత్సరం వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేసి విఫలమయ్యి ఫర్టిలిటీ కన్సల్టెంట్ ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ వచ్చినప్పుడు మొదటిగా వాళ్ళకి చేయాల్సిన టెస్ట్లు ఏంటి అంటే మగవారికి సెమెన్ అనాలిసిస్ అంటే వీర్యకణాల పరీక్ష. ఈ పరీక్షలో మనము ఎంత కౌంట్ ఉంది అండ్ ఆ కౌంట్ లో కదిలే కణాల శాతం ఎంత ఉంది. నార్మల్ గా వాళ్ళకి న్యాచురల్ గా కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ రావాలి అంటే కణాల సంఖ్య 16 మిలియన్ల కంటే ఎక్కువ ఉండాలి. ఆ 16 మిలియన్లో కదిలే కణాల సంఖ్య 30% కంటే ఎక్కువ ఉండాలి. ఇలా ఉంటే వాళ్ళు నార్మల్ గా ప్రయత్నం చేసినా కూడా సఫలీకృతం అయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉంది. ఆడవాళ్ళని ఎలా ఎవాల్యుయేట్ చేస్తాము అంటే మొట్టమొదటిసారిగా మనము వాళ్ళకి ట్రాన్స్వెజైనల్ స్కాన్ చేయడం జరుగుతుంది. ట్రాన్స్వెజైనల్ స్కాన్ లో వాళ్ళ గర్భసంచి ఎలా ఉంది, దానిలో షేప్ లో ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఉండాల్సినంత సైజు ఉందా, తర్వాత అండాశయంలో ఎన్ని అండాలు ఉన్నాయి, బుడగలు కానీ అండాల సంఖ్య తక్కువ ఉండడం కానీ ఇలా ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది మనము స్కాన్ లో చూడడం జరుగుతుంది. దాని తర్వాత ఫెలోపియన్ ట్యూబ్స్ అంటే వీటిలో అండము వీర్యకణం కలిసి ఫలదీకరణం చెంది ఎంబ్రియో తయారవుతుంది. ఆ ఎంబ్రియో తయారైన ఎంబ్రియో అదే ఫెలోపియన్ ట్యూబ్ లో 5 రోజులు పెరిగి తిరిగి వెనకాల గర్భసంచిలో వచ్చి గర్భసంచిలో అతికితే ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఈ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేవా అనేది మనం టెస్ట్ చేయాలి. ఎలా టెస్ట్ చేస్తారు అంటే ఏదర్ HSG అంటే హిస్ట్రోసాల్పింగోగ్రామ్ కానీ హైఫోసి అనే పద్ధతి ద్వారా కానీ మనము ఈ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేవా అనేది మనం టెస్ట్ చేస్తాం. ఈ ట్యూబ్స్ ఓపెన్ ఉంటేనే దంపతులను న్యాచురల్ గా కానీ IUI పద్ధతిలో కానీ ప్రయత్నం చేయమని సజెస్ట్ చేయడం జరుగుతుంది. సంతానలేమి సమస్యకు ముఖ్య కారణము పీరియడ్ ఇర్రెగ్యులారిటీ. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉన్నాయి అంటే అండము సమయానికి రిలీజ్ అవ్వడం లేదని అర్థం. అంటే ఐదర్ పూర్తిగా రిలీజ్ అవ్వడం లేదా కొంచెం టైం తీసుకొని లేట్ గా రిలీజ్ అవుతుందా అనే దాని మీద, వాళ్ళ సమస్య ఏ రకంగా ఉంది అనే దాని మీద మనము ట్రీట్మెంట్ ఎలా చేయాలి అనేది డిసైడ్ చేస్తాము. ఇన్ కేస్ వాళ్ళకి అండం అసలే రిలీజ్ అవ్వడం లేదు అని అనుకుంటే
వాళ్ళకి మనము ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ ని యూజ్ చేసి, అంటే టాబ్లెట్స్ ద్వారా కానీ లేకపోతే ఇంజెక్షన్స్, గొనాడ్రోపిన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా కానీ అండం రిలీజ్ అయ్యేటట్టు చేసి వాళ్ళని న్యాచురల్ గా కలిసి ఉండమని చెప్పే పద్ధతి ద్వారా ట్రీట్మెంట్ మనం సజెస్ట్ చేయొచ్చు. తర్వాత రెగ్యులర్ గా పీరియడ్స్ వస్తున్నాయి కానీ ప్రెగ్నెన్సీ రావడం లేదు. ట్యూబ్ టెస్ట్ చేసిన తర్వాత 2 ట్యూబ్స్ ఓపెన్ గానే ఉన్నాయి, లేదా ఏదైనా ఒక ట్యూబ్ బ్లాక్ అయిపోయింది అని అనుకున్న వాళ్ళకి మనం యూజువల్ గా ఐయుఐ అనే పద్ధతి ద్వారా ట్రీట్మెంట్ కి ముందుకు వెళ్ళండి అని సజెస్ట్ చేస్తాం. ఐయుఐ అంటే ఏంటి అంటే, నార్మల్ గా మీరు న్యాచురల్ గా రోజు విడిచి రోజు కలిసి ఉంటూ అండం రిలీజ్ అయ్యేటట్టు చేసి మందుల ద్వారా, స్కాన్ ద్వారా మనం దాన్ని అండం విడుదలైందని నిర్ధారించుకున్న రోజు హస్బెండ్ దగ్గర నుంచి సెమెన్ శాంపుల్ కలెక్ట్ చేసుకొని ల్యాబ్ లో ప్రాసెస్ చేసి, ఆ ల్యాబ్ లో ప్రాసెస్ చేసిన తర్వాత అందులోంచి మంచి కణాలు ఏవైతే ర్యాపిడ్ గా మూవ్ అవుతున్నాయి అని అనుకున్న కణాలను తీసి మనము ఐయుఐ కెథటర్ ద్వారా గర్భసంచిలో డిపాజిట్ చేస్తాం. అంటే మానంలో పడాల్సిన వీర్యాన్ని మనము ప్రాసెస్ చేసి దానిలోంచి మంచి కణాలను మనము గర్భసంచిలో వేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే, కొంతమందికి ఆడవారిలో మగవారి వీర్య కణాలని చంపే యాంటీబాడీస్ తయారవుతాయి. అలాంటి వాళ్ళకి న్యాచురల్ గా ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రాకపోయేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారికి మనము వీర్య కణాలు మానంలో పడకుండా గర్భసంచిలో డైరెక్ట్ గా డిపాజిట్ చేయడం వల్ల ఈ యాంటీబాడీస్ వీర్య కణాన్ని చంపడం తగ్గిపోయి ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంతేకాకుండా డిస్టెన్స్ అంటే మానం నుంచి గర్భసంచి వరకు కొన్ని వేల కిలోమీటర్ల దూరం ఉంటుంది. వీర్యకణం మన కంటికి కనిపించదు. అలాంటి వీర్యకణానికి మానం దగ్గర నుంచి గర్భసంచి వరకు వెళ్లే ప్రయాణంలో ఆ ఎనర్జీ అంతా మనము రిజర్వ్ చేసి మనము గర్భసంచిలో వేయడం ద్వారా అది డైరెక్ట్ గా అండాన్ని రీచ్ అవ్వడానికి ఎక్కువ ఎనర్జీతో వెళ్ళడం వల్ల అవి 2 ఫర్టిలైజ్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఐయుఐ ద్వారా ఈ 2 అడ్వాంటేజెస్ అంటే వీర్యకణాన్ని చంపే యాంటీబాడీస్ ని మనము క్రాస్ చేపించి గర్భసంచిలో వేయడం వల్ల ఎక్కువ ఎనర్జీ తోటి అది అండాశయాన్ని రీచ్ అయ్యి ఫర్టిలైజ్ చేసి ప్రెగ్నెన్సీ ఇచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ పెట్టి ఐయుఐ చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే లాస్ట్ ఆప్షన్ మనము ఐవీఎఫ్ కింద సజెస్ట్ చేస్తాం. ఇంతేకాకుండా కొంతమంది మగవారిలో వీర్యకణాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది, అలానే కదిలే కణాల సంఖ్య కూడా తక్కువగానే ఉంటుంది. అంటే లెస్ దాన్ 10 మిలియన్స్ ఉండి 30% మొటైల్ వీర్యకణాలు లేకపోతే ఇలాంటి వారికి కూడా మనము ఐవీఎఫ్ ని సజెస్ట్ చేసేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సంతానలేమి సమస్యకు గల కారణాలు, వాటి నివారణ కోసము కన్సల్ట్ us at Origins IVF Center. Thank you.